ఇటీవల ఈ కోబన్ అంశం ఒకటి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. కొంతమంది హిందూవాదులు కొంతమంది దాని మీద మాట్లాడుతూ ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. ఈ కోబన్ల పేరు మీద హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారనే చర్చ జరుగుతుంది ఓ పక్కన. ఇంకో పక్క ఒక చిన్న వ్యాపారి మీద మీ జూలం ఏంటని కొంత చర్చ జరుగుతా ఉంది. మీరు ఎటువైపు ఉంటారు ఈ రెండిట్లో? నేను ప్రజల యొక్క క్షేమము, ప్రజల యొక్క ఆరోగ్యము, ప్రజల యొక్క భద్రత పక్కన ఉంటాయండి. అది కులమా మతమా కాదు. ఏ మతం వాళ్ళైనా కానీ ఇటువంటి కోవబన్లు 10 రూపాయలు చీప్ కోవబన్లు తీసుకొచ్చి అమ్ముతామంటే దాన్ని ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. మరి అక్కడ పర్యవేక్షణ ఉండాలి కదా. 10 రూపాయలు కోవ వస్తుందా ఎడన్నా? 10 రూపాయలు కోవ తయారవుతుందా? పెద్ద చర్చ అయింది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు చాలా మంది మీడియా సంస్థలు ఇంటికి వెళ్ళి ఎట్లా తయారవుతుందో కూడా చూపిస్తా. ఏమంటున్నా, ఎవడైతే కుహానా మేధావులు, ఈ కుహానా సెక్యులర్లు, కుహానా లౌకికవాదులు, నాగబాబు గారు కూడా కావచ్చండి. ఒకటే అడుగుతున్నా, కోవా అంటే తెలుసా? కోవా ఎట్లా తయారవుతుంది తెలుసా? 10 రూపాయలు కోవా ఇస్తాడు ఎవడన్నా? బండు రా నా ఎంబడి రేపు నీకు ఛాయ్ తాపిస్తా, బండు 15 రూపాయలు ఉంటది. బండు 15 రూపాయలు, ఒక్క బండు 15 రూపాయలు. నా ఎంబడి రా, నా ఎంబడి వస్తే మామూలు షాప్ లో తీసుకొని పోతా. 10 రూపాయలకు బండు తక్కువ ఉండదు. బండే 10 రూపాయలకు రాదు. ఇక కోవా పెట్టి ఎట్లా ఇస్తాడు? లాజికల్ గా ఆలోచించాల్సిన విషయము. దాన్ని ఆలోచించి ఏదో మతం దాన్ని మతం రంగు బులిమి లేకపోతే ఇంకోటి ఏదో బులిమి అది చేస్తే అది కరెక్ట్ కాదు. దాంట్లో నిజంగా అది క్వాలిటీ బన్న, క్వాలిటీ కొవ్వానా అది, లేకపోతే దాంట్లో ఏమన్నా వేరే అడల్ట్రేషన్ చేసి దాన్ని ఏమన్నా అమ్ముతున్నారా అనేది ఆలోచించాల్సిన విషయము. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన విషయం, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఇది ఇంకో విషయం అంటే ఇప్పుడు ఇదే అంశాన్ని చాలా మంది ఇప్పుడు అమెరికా సంస్థలు KFC పేరు మీద ఇంకొక పేరు మీద పెద్ద పెద్ద సంస్థలు పెట్టి రన్ చేస్తా ఉన్నారు. చాలా అంశాలు చాలా విషయాలు తెలిసింది. అక్కడ చికెన్ కూడా కుళ్ళిపోయిన చికెన్ పెడతా ఉన్నారని చాలా వార్తలు కూడా వచ్చాయి. మరి వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? నేనేమంటున్నా, ఎవరైతే కంపెనీ తరపున కంపెనీలుగా వాళ్ళు అమ్ముకుంటున్నారో వాళ్ళ కంపెనీలకు సంబంధించిన వాళ్ళకి రిజిస్ట్రేషన్లు, వాళ్ళకి పర్మిషన్లు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ పైన పర్యవేక్షణ ఉంటుంది, అది కామన్. కానీ వీళ్ళపైన ఏముంటది అంటున్నా, వీళ్ళని ఎవరు అనుమతులు ఇచ్చినారు? కోవా తయారు చేసి ఆ కోవా క్వాలిటీ కోవా తయారు చేస్తున్నాడా, నకిలీ కోవా తయారు చేస్తున్నాడా అని తేల్చాల్సింది ఎవరు? ప్రభుత్వమా కాదా? ప్రభుత్వం ఏం చేస్తుంది? అప్పుడు మేడారంలో కొన్ని లక్షల మంది వస్తారు. కొన్ని లక్షల మంది ఆరోగ్యాన్ని నువ్వు స్టేక్ లో పెట్టినట్టే కదా. కొన్ని లక్షల మంది ఆరోగ్యాన్ని నువ్వు పట్టించుకున్నట్టే కదా. ఇది ఆలోచించండి. ఊరికే ఆయనకేదో ఎవరికో నష్టం జరుగుతుందని చెప్పేసి హిందూవాదులు అని చెప్పేసి లౌకికవాదులు అని చెప్పేసి, హిందూవాదులు లౌకికవాదులు కాదు, దిమాగ్ పెట్టి ఆలోచిస్తే చాలు. బండు 10 రూపాయలకు రాదు. పన్ను 10 రూపాయలకు రాదబ్బా, బండు రాదు. ఇక కోవా ఎడికలు వస్తుంది. టార్గెట్ చేసి చేస్తున్నారు ఇదంతా. హిందువులా ముస్లింలా అంటే మతాలకు లింక్ చేస్తా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, పోను, హిందువులా ముస్లింలా కాదు. అమ్ముతున్నోడు హిందువా లేదా కొంటున్నోడు ముస్లిమా, లేదా కొంటున్నోడు హిందువా అమ్ముతున్నోడు ముస్లిమా కాదు. ఎవరైనా కానీ ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వాలు ఈ విధంగా చర్యలు తీసుకోవాల్సిన పని ఉంటుంది. వాళ్ళ పర్యవేక్షణ చేయాల్సిన పని ఉంటుంది. అది చేయకపోతే ఆలోచించాల్సిన విషయం ప్రజలు ఆలోచించుకోవాలా. ప్రజలు ఆలోచించుకొని అసలు దాంట్లో నిజంగా కోవా ఉన్నదా? దాంట్లో కోవా ఎవడిస్తాడు? 10 రూపాయలకి ఎవడిస్తాడు కోవా? ఇక్కడ చార్మినార్లో బేలాలో కోవా తయారు చేస్తారు. అక్కడ నీకు నంబర్లు కూడా ఇస్తా. చార్మినార్లో బేలాలో కోవా తయారు చేసే ఆ కుటుంబాలు ఎన్నో వందల సంవత్సరాల నుంచి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నంబర్లు ఇస్తా. 10 రూపాయల కోవా వస్తుంది అడుగు ఒకసారి. ఎట్లా తయారు చేస్తారు 10 రూపాయల కోవా? ఎట్లా వస్తుంది కోవా? 10 రూపాయల కోవా తయారు కావాలంటే 1/2 లీటర్ పాలు కావాలా? ఊరికేనే కాదు కోవా తయారయ్యేది. ఇలా తెలియదు పెట్టదు. వీళ్ళు కూడా సెలబ్రిటీలు అనేటోళ్ళు, వీళ్ళు నాగబాబు లాంటి వాళ్ళు కూడా ఏదో పెద్ద పోయి అదే చేస్తే ఎట్లా వస్తుంది కోవా? నాకు రాజకీయాల కూడా ఇప్పుడు కోవా బంద్ దగ్గర స్టార్ట్ అయింది, కానీ ఇది రాజకీయ ఇష్యూ అయింది. ఇక నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, సింపుల్ గా చెప్తున్నా, ఈ సంతుష్టీకరణ రాజకీయాలు మానుకోవాలి. ఒక వర్గాన్ని సంతుష్టీకరణ చేసుకునే రాజకీయాలు ఎవరైనా కానీ మానుకోవాలి. అది నాగబాబు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఆయన ఎవరో పృథ్వీ అనుకుంటా, ఆ పృథ్వీ కూడా మానుకోవాలి. మన బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడతా అంటేనేమో ఆంధ్రాన్ని విగ్రహం అట్ట పెడతా అని పెద్ద రచ్చ చేసాడు. అవునా కదా? పొద్దున్న లేస్తే నువ్వు ఇంట్లో మళ్ళీ ఆయన పాటలు వస్తుంటాయి. మరి కోబన్ అమ్ముతున్నాడు, మరి ఆంధ్రుడు కదా వాడు? ఆంధ్రుడు కదా. మరి వానికి పోయి నువ్వు అది చేస్తున్నావు, తెలంగాణ కోసం నువ్వు కొట్లాడుతున్నావు. ఏమన్నా పోయి తెలంగాణకి హెల్ప్ చేయి. తెలంగాణలో లేరా? ఇక్కడ తెలంగాణలో చాలా మంది ఉన్నారు అట్లా భేదవాళ్ళు, అమ్ముకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా. చీపుళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, అట్లా నీకు బెలూన్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు తెలంగాణలో, బుడబొక్కలు ఉన్నారు, జంగమయ్యలు ఉన్నారు. వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు అట్లాంటి వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు. అట్లాంటి వాళ్ళని నువ్వు ఆదుకోపోయి అట్లాంటి వాళ్ళ గురించి నువ్వు గొంతు మాట్లాడు. నువ్వు ఆంధ్రలో గురించి మాట్లాడవు కదా. నువ్వు ఆంధ్రలో గురించి మాట్లాడినోడు మరి ఎందుకు పోయినావు? కర్నూలు దాకా ఎందుకు పోయినావు? పోయి వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు ఏం చేసినావు? నువ్వు తెలంగాణ వాదివా కాదా? నీకే క్లారిటీ లేదు.
మళ్ళీ నువ్వు నీకు కోవట తయారవుతుందో కూడా తెలియదు. ఇప్పుడు దీన్ని మార్వాడి ఇష్యూ రిలేట్ చేస్తా ఉన్నారు మళ్ళీ. నేను అదే అంటున్నా, మార్వాడి ఇష్యూకి నువ్వు రిలేట్ మార్వాడికి వ్యతిరేకము, ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకము, నీతిగా నిజాయితీగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి నువ్వు వ్యతిరేకము, ఇక్కడ పాటలు పాడే వాళ్ళకి నువ్వు వ్యతిరేకము. నీకు వల్లి ఎందుకు నచ్చిందో నాకు అర్థమవుతుంది. అంటే అక్కడ నీకు అక్కడ సైడ్ నుంచి అంటే ఒక వర్గాన్ని సంతుష్టీకరణ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు. అట్లా చేస్తున్నప్పుడు నీకు ప్రజలకు అర్థం కాదనుకుంటున్నావు, నీ లాజికల్ తెలియదు అనుకుంటున్నావా? ఆ సింపుల్ ప్రశ్న. సరిగా మతాల గురించి ఎందుకు కానీ వాళ్ళ సంతుష్టీకరణ రాజకీయాలు వాళ్ళ దగ్గరనే పెట్టుకొని నాకు అనవసరం. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, ప్రజల ఆరోగ్యం అనేది ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు వీటిపైన వెంటనే ఒక చర్య తీసుకోవాలా, పర్యవేక్షణ చేయాలా. కోవా అనేది 10 రూపాయలు తయారు కాదు. ఎంత లాట్లో కొన్ని నువ్వు 1000 లీటర్లు ఒకటేసారి పాలు పోసి నువ్వు కోవా తయారు చేయాలన్నా 10 రూపాయలు ఇవ్వలేడు. కోవా కాదు కదా, బన్ను కూడా రాదు. ఇంకా నువ్వు కోవా సరే, నువ్వు 5 రూపాయలు కోవా 5 రూపాయల బండి అనుకున్నా కూడా ఏమో తక్కువ ఒకరు అనుకున్నాడు. ఆ బండికి డీజిల్ వాడు ఎక్కడి నుంచో రావడము, వాడి కూలి, అవన్నీ ఎడికెళ్తాయి. అన్ని ఉత్తుత ట్రాష్ మాటలు, ఇవన్నీ ఫాల్తుగాళ్ళ మాటలు విని వీళ్ళంతా ఫాల్తుగాళ్ళ లెక్క తయారవుతారు. నాకు నాగబాబు గారు కూడా ఆయనకు సరిగాంచినట్టున్నది. ఆయన కూడా ఒకసారి చెక్ చేయించుకోవాలి. మొన్న కూడా అనసూయ విషయంలో కూడా ఆయన అట్లనే మాట్లాడాడు. ఏమనుకుంటున్నాడో ఏమో ఆయనకు అర్థమవుతలేదు. ఇక వీళ్ళంతా మళ్ళీ వచ్చే కొత్త వచ్చే బిచ్చగాలు, పృథ్వీ, వీళ్ళంతా కొత్త వచ్చే బిచ్చగాలు, వాళ్ళకు కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు వాళ్ళకి ఏమి ఆ వెనక ముందు ఆలోచన ఏముండదు. ఆ కొంతమంది ఆ కమ్యూనిస్టులు, ఈ యొక్క ఏది సెక్యులర్ అని చెప్పుకునేటోళ్ళు, హిందూవాదం అంటే వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి దొరికింది ఒక్కొక్క బొక్క దొరికింది ఏదో మాట్లాడుకొని ఏం మాట్లాడుకుంటే ఏమైతుంది. సో ఇది రవికుమార్ గారి ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.